వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ వచ్చేవాటికి జోనల్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి కానివ్వండి, అదేవిధంగా కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి కొత్తగా ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరిగింది. ఉన్నటువంటి ఉద్యోగులను స్థానిక జిల్లాలకి బదిలీ చేయడము, ఉమ్మడి జిల్లాల్లో పనిచేసేవాళ్ళు అనమాట. అదేవిధంగా ఏ జోన్ పరిధిలోకి తీసుకురావాలి, ఇంకా మల్టీ జోన్ పరిధిలో ఉన్న వాళ్ళని ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించి ఒక సీనియారిటీ ప్రకారమే ఉద్యోగుల విభజన అంటూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ అనేది నిర్ణయం చేయడం జరిగిందంటూ ఇక్కడ రావడం జరిగింది. ఎంతో కాలం నుంచి ఈ యొక్క ఉద్యోగులు అయితే వీటి గురించి వెయిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగిందంటూ ఇక్కడ రావడం జరిగిందన్నమాట. కుమ్మడి జిల్లా స్థానికేతర ఆధారం ఎలక్షన్ కోడ్ లేని జిల్లాలు వెంటనే విభజన, జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ. ఈ నెల 8 కల్లా సీనియారిటీ లిస్ట్ ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ రమేష్ కుమార్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. జిల్లా ఉద్యోగులకు సంబంధించి విభజన ఈ విధంగా జరుగుతుందంటూ కూడా క్లియర్గా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించి ఎవరైతే కపుల్స్గా ఉన్నారో జాబ్ చేస్తూ వారికి సంబంధించి మల్టీ జోన్లు సంబంధించి కానీ జోనల్ క్యాడర్ ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ఈ ఉద్యోగులకు ఇంపార్టెన్స్ అంటూ SC/ST ఉద్యోగులకు రోస్టర్ ప్రకారం వారికి కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన ఉంటుంది. సీనియారిటీతో సంబంధం లేకుండా ప్రత్యేక కేటగిరీలో భాగంగా 70% పైగా డిజేబిలిటీ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు కానివ్వండి, సంతాన మనోవైకల్యంతో ఉన్న ఉద్యోగులు, అదేవిధంగా వితంతువులు, క్యాన్సర్, నాళ్ళు, వీటికి సంబంధించినటువంటి కొన్ని రోగాలు ఉన్నాయి. ఈ డిసీజెస్తో బాధపడుతున్న వారికి ఇంపార్టెన్స్ ఏమైనా ఉన్నారంటూ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విభజన కేటాయింపులో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే సంబంధిత డిపార్ట్మెంట్ సెక్రటరీలకు అప్లికేషన్ పెట్టుకోవాలని సర్కార్ అయితే సూచించడం జరిగింది. ఇంకా జోనల్ మల్టీ జోనల్కి సంబంధించి ఈ అంశాలను ప్రస్తావించారంటూ కూడా రావడం జరిగిందనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేప్పటికి దీనికి సంబంధించి సీనియారిటీ లెక్క అంటూ ఇంకొక న్యూస్ పేపర్లో కూడా మనకి రావడం జరిగింది. ఇక ఆ ప్రకారమే కొత్త లోకల్ కేడర్ ఉద్యోగులు కేటాయింపు, జిల్లా కేడర్ ఉద్యోగుల విభజన ఈ విధంగా ఉంటుందంటూ కూడా ఇక రావడం జరిగింది. ఇక మల్టీ జోన్లకు సంబంధించి ఎవరెవరు ఏ జిల్లాలోకి పాత జిల్లాల ఉద్యోగులు ఏ కొత్త జిల్లాలకు అర్హత అంటూ క్లియర్గా డిస్టిక్ వైజ్ ఇక్కడైతే లిస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాత జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగులకు కొత్త జోన్లు మల్టీ జోన్లో అర్హత అంటూ కూడా దీనికి సంబంధించి ఒక లిస్ట్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రత్యేక కేటగిరీలు అక్కడ చెప్పిన విధంగా డిజేబిలిటీ 70% అబోవ్ ఉన్నవారికి ప్రత్యేకంగా వీరికి కేటాయించినటువంటి ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విభజన తర్వాతే స్పాష్ బదిలీలు అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు మనకు ఉన్నటువంటి సీనియారిటీ ప్రకారమే అంటూ క్లియర్గా మనకి తెలంగాణ రాష్ట్ర సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందంటూ ఇక్కడ అప్డేట్స్ రావడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.